అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివిపడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరందరూ అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. నేను ఒక చిన్న వీడియో చూశాను. ఆ వీడియో ఏంటంటే, ఒక కొడుకు తన తల్లిని తండ్రిని బండి మీద తీసుకెళ్ళి ఒక ప్రాంతంలో విడిచిపెట్టి అతడు వెళ్ళిపోతూ ఉంటే, తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి తన కుమారుడి యొక్క పాదాలు పట్టుకుని ఏడుస్తున్నారు. అయ్యా, మమ్మల్ని విడిచిపెట్టద్దు, మా ముఖం చూసైనా జాలిపడయ్యా, మేము ఏడుస్తున్నాం, నేను కనీ పెంచిన తల్లిని కదా అయ్యా, నిన్ను చక్కగా చూసుకున్న తండ్రిని కదా, నన్ను విడిచిపెట్టకయ్యా అని ఆ తల్లిదండ్రులు ఇద్దరు కుమారుడు పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటుంటే, ఆ కుమారుడు తన సొంత తల్లిదండ్రుల్ని అక్కడే తన్నేసి తన బండి మీద వెళ్ళిపోయాడు. ఆ వీడియో చూసినప్పుడు నాకు చాలా జాలి అనిపించింది. హృదయంలో చాలా బాధపడ్డాను. మనుషులు మన కన్నీరు చూడరు. మనం ఎంత ప్రాధేయపడినా వారు మనకి సమాధానం చెప్పరు. కానీ ఈరోజు ప్రియ సంగమా, నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎట్లాంటి వారంటే, మన కన్నీరు చూసి ఆ కన్నీటికి తగిన ప్రతిఫలాలు దయచేయగలిగిన దేవుడు. ఈరోజు మన సమస్యలు బట్టి చాలామంది మనుషుల దగ్గర ఏడుస్తూ ఉన్నాం. మన బాధలు ఎంతోమందికి చెప్పుకుంటూ ఉన్నాం. కానీ లోకువైపోతున్నాం. కానీ ఏ ఒక్కరూ మనల్ని ఆదరించట్లేదు, ఏ ఒక్కరూ మనకు సహాయం చేయట్లేదు. అది మనిషి హృదయము. కానీ మన ప్రభు హృదయం అలాంటిది కాదు. తన పిల్లల మీద మనందరం కూడా ఎప్పుడైనా కన్నీరు కారిస్తే ఆ కన్నీటిని చూసి జాలిపడే దేవుడు, ఆ కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన దేవుడు ఆయన. ఆ కన్నీటి ద్వారానే మూయబడిన ద్వారములు కూడా నా ప్రభు మన కోసం తెరవగలిగిన సమర్థుడు ఆయన. దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాట, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ మాట చదవగలిగితే, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థనని నేను అంగీకరించి ఉన్నాను. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఎంత సంతోషం అంటే, హిజ్కియా 25 సంవత్సరాలకు రాజు అయ్యాడు. యవన ప్రాయములో ప్రభు కోసం నిలబడ్డాడు. మరణకరమైన రోగం వచ్చింది. అయ్యా, నువ్వు కొన్ని దినాల్లో చనిపోబోతున్నావు, నీ ఇల్లును చక్కబెట్టుకోమని ప్రభు దగ్గర నుంచి వర్తమానం వచ్చింది. అతడు గోడ తట్టు తిరిగి రాజు స్థానంలో ఉన్నవాడు కూడా కన్నీరు కారుస్తూ, అయ్యా, నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నావు, కృపతో జ్ఞాపకం చేసుకో అయ్యా, నేను నీ కోసం ఎలా బ్రతికానో, నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకో అయ్యా, నువ్వు మర్చిపోతావని కాదు, కానీ నీ బిడ్డనైన నన్ను జ్ఞాపకం చేసుకొని కన్నీరు కారుస్తూ ఉంటే నా ప్రభు చూశాడయ్యా. ఆయన అంటున్నాడు కదా, నీ కన్నీరు నేను చూశాను, నీ ప్రార్థన నేను విన్నాను. ప్రియ సంగమ, ఇదే మాటను ఎత్తిపట్టుకుని గుండెల్లోంచి ధైర్యంగా ఈ మాట చెప్తున్నాను. ప్రభు తన పిల్లల యొక్క కన్నీటిని చూసే దేవుడు ఆయన. ఈరోజు ఏ శోధన మధ్యన, ఏ సమస్యల మధ్యన నువ్వు కన్నీరు కారుస్తున్నావో ప్రభువుకు బాగా తెలుసు. బహుశా నీ బాధ, నీ దుఃఖము నీ కుటుంబానికి అర్థం కాకపోవచ్చు, నీ పిల్లలకు అర్థం కాకపోవచ్చు, మీ యజమానులకు అర్థం కాకపోవచ్చు. కానీ నా 2 చేతులు జోడించి చెప్తున్నాను కదా, నువ్వు కార్చే ప్రతి కన్నీరు నా ప్రభు చూస్తున్నాడు. ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో వాటన్నిటినీ నా ప్రభు నెరవేర్చగలిగిన దేవుడు. ఎందుకంటే నేను కూడా ప్రభు పాదాల దగ్గర పడి, ప్రభా, నా జీవితాన్ని చేతులకు అప్పగిస్తున్నాను, మనుషులందరూ నా జీవితం అయిపోయిందన్నారు, వైద్యులందరూ నా జీవితం ముగించబడుతుందన్నారు, కొంతమంది వీడి సేవలు ఎట్లా ఎదుగుతాడో చూద్దామన్నారు, ఎన్నెన్నో మాటలు వింటున్నానయ్యా, నేను బలహీనుని ప్రభా, నేను ఒంటరిని అయిపోయినయ్యా, నువ్వు ఒక్కడివి తప్ప నాకు వేరే ఆధారం లేదు ప్రభా అని ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చగా ఆ కన్నీటిని నాట్యంగా దేవుడు మార్చాడు. అదే విశ్వాసంతో అంటున్నాను, నీ కన్నీటిని కూడా నా ప్రభు నాట్యంగా మారుస్తాడు. హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ పెంచిన దేవుడు ఈరోజు నీ కన్నీటి ప్రార్థన ద్వారా మూయబడిన ద్వారాలు నీకోసం నా ప్రభు తెరవబోతా ఉన్నారు. ఉద్యోగ విషయం అవ్వచ్చు, అప్పుల బాధల విషయం అవ్వచ్చు, వ్యాపార విషయం అవ్వచ్చు, భవిష్యత్తు విషయం అవ్వచ్చు, నీ కుటుంబ సమస్యల నిమిత్తం అవ్వచ్చు, ఏ విషయాన్ని బట్టి నువ్వు కన్నీరు కారుస్తున్నావో వాటన్నిటికీ నా ప్రభు పరిష్కారం దయచేయబోతున్నారు. నీ కన్నీరు మనుషులు చూసినా చూడకపోయినా నిన్ను ప్రేమించే దేవుడు చూస్తున్నాడు. ఎందరూ విడిచిపెట్టినా నా ప్రభు నిన్ను విడిచిపెట్టలేదన్న సంగతి జ్ఞాపకం చేసుకో. గాడ్ బ్లెస్ యూ.